అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక విషయాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నా. విధి, కర్మ, ఈ రెండు ఎలాగా ఒకదానికొకటి పొంతనగా ఉంటాయో మనం ఈరోజు తెలుసుకుందాం. వెళ్ళిపోదామా వీడియోలోకి? ఒక విషయం అండి, బుద్ధి కూడా కర్మానుసారే అంటారు. మనకి ఏదైనా బుద్ధి పుట్టింది అంటే మన విధిలో ఉన్నట్టుగానే మనం ఆ కర్మను చేస్తాం. కాబట్టి విధికి, కర్మకి, బుద్ధికి ఎలా ఒకదానికొకటి పొంతన ఉందో ఆలోచించండి. ఎగ్జాంపుల్కి చెప్పుకుందాం. సీత అమ్మవారు ఉన్నారు. ఎప్పుడు రక్షణగా ఉన్నది ఎవరండి? రాముడు. మరి రావణుడు సీతను అపహరించే టైంలో రాముణ్ణి దూరం చేశాడు కదా, విధి అండి. అదేవిధంగా ఇంకొక పర్సన్ కూడా చెప్తానండి. ఎవరు అంటే ఎవరో కాదు, ద్రౌపది. 5 భర్తలతో నిండు సభలో ఉండి కూడా ఆ యొక్క చీరహరణం జరిగిందా? ఎవరన్నా అక్కడ ఉన్న వాళ్ళు ఆపగలిగారా అండి? 5 ఉన్నారు భర్తలు, ఒక్కరు కూడా ఆపలేకపోయారు. ద్రౌపది పరిస్థితి కూడా అంతే కదండి. మరి ఆమె కూడా వాళ్ళకి బుద్ధి పుట్టింది, ఈమెకి విధిలో ఈ విధంగా అవమానం జరగనుండాలి అని రాసి పెట్టి ఉంది. ఆ విధంగానే కర్మను బట్టే ఆ విధంగా జరిగింది. ఆ యొక్క చీరను హరణం చేయటం జరిగింది. ఒక్కరు కూడా ఏమి, నిండు సభలో అంతమంది ఉండి కూడా ఏమి చేయలేకపోయారు. అదేవిధంగా దశరథుడు తన బిడ్డలని ఎన్నో పుత్రకామేష్టి యాగము ఎన్నో చేసి 4 బిడ్డల్ని కన్నాడు. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల్ని. ఆయన చనిపోయేటప్పుడు, దశరథుడు చనిపోయేటప్పుడు ఒక్క బిడ్డన్న ఆయన దగ్గర ఉన్నారు. కర్మండి. ఆ కర్మని బట్టే ఎవరు ఆమెకు కోరిక కలిగింది, ఈ భరతుడికే పట్టాభిషేకం చేయాలని, రాముడిని అడవులకు ఇవన్నీ బుద్ధి ఎలా పుట్టినాయండి? కర్మలు ఎలా జరిగినాయండి? విధిని బట్టే కదా. ఆ విధిలో రాసిన్నదే ఆ విధంగా జరుపుకుంటూ వెళ్ళిపోయినాయి ముందుకి. అదేవిధంగా మనం రావణుని చూడండి. రావణుడు, హనుమంతుడు వచ్చాడు, లంకని దహనం చేస్తున్నాడు. ఈయన ఎంతో రావణుడు శక్తివంతుడు, కానీ ఏమన్నా చేయగలిగాడండి? లంక అంతా దహనం అయిపోతూ ఉన్నా కూడా రావణుడు ఏమీ చేయలేకపోయాడు. అభిమన్యుని చూడండి. అభిమన్యుడు కూడా రాజకుమారుడు, ఏ విధంగా చిక్కి బలైపోయాడో చూడండి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది అండి. పెద్ద మహాభారత రామాయణంలోనే వాళ్ళకే తప్పంది సామాన్య మానవులం మనం. బుద్ధిని బట్టే కర్మ ఉంటుంది. ఆ కర్మని బట్టే మనకి విధిలో రాసిన విధమైన కర్మనే మనం చేయగలుగుతున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా సకర్మ కావాలి అంటే విధిని కూడా మార్చగలిగిన స్టోరీలు చాలా చెప్పాను నేను అంతకుముందు. ఒక కథ చెప్పాను. ఒక పిల్లవాడు ప్రాణాలు పోయే సమయంలో కూడా చీమల్ని కాపాడిన కారణంగా అతని ప్రాణాలు ఏ విధంగా నిలబెట్టుకోగలిగాడు అని. ఇలాగా కొన్ని మన విధిని కూడా మార్చుకోగలం. కాబట్టి సకర్మలు చేయాలి. అప్పుడు విధిని కూడా మార్చగలుగుతాం. కాబట్టి సకర్మలతో అందరూ మంచిగా సకర్మలే చేస్తారని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.